ఎండుకాయలు అంట తింటున్నాం. కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు కూర్చోడానికి. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, మాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు. చటుక్కున తాగరా భాయ్. టమాటా జ్యూస్ రెడీ చేస్తారు. ఆ పాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఎవరు పని చేయట్లేదు, నేనే వంట చేయాలి ఇప్పుడైతే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. నేనే అన్నం కూర చేస్తున్నా. అందరికి నమస్తే. ఈరోజు మేమైతే వెల్లంకాని వెళ్తున్నాం. అది ఎక్కడో తెలుసా? తమిళనాడు అన్నమాట. మా ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే మేమైతే హైదరాబాద్ లో ట్రైన్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మేము ఖమ్మం వెళ్తాము. ఖమ్మంలో మా ఫ్యామిలీ అంతా కలిసి వెల్లంకాని వెళ్తాం అనమాట. ఒక్కొక్కరు ఎలా వస్తారు, మేము అక్కడ ఏమేమి చేస్తాం అన్ని ఫుడ్ వీడియోలో ఉంటాయి, చూసేయండి. మేము వచ్చేసి ఖమ్మంలో 10 o'clockకి దిగాము నైట్. ట్రైన్ వచ్చేసి మాకు 12కి రావాలి. 2 hours అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము. మాకు 12కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి తెల్లవారుజామున 5 o'clock వచ్చింది. అంతసేపు కూడా మేమందరం రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము. ఇంకా ఇప్పుడు లాస్ట్కి ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక అందరం వచ్చేసి బయట కూర్చున్నాము. ఇక మా వాళ్ళు అయితే అందరూ డల్ అయిపోయారు. ఇంత లేట్ అయ్యేసరికి ఒక్కొక్క లగేజెస్ అయితే అన్ని ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేశాము. ట్రైన్ రావడమే ఆలస్యం అనమాట. చూడండి, వీళ్ళంతా మా వాళ్ళే అనమాట. అందరం కలిసి వెళ్తున్నాము. తను వచ్చేసి మా తోటికోడలు వాళ్ళ అక్క, తను మా పెద్ద తోటికోడలు, తిను వాళ్ళ అక్క కూతురు, ఈయన మా తాతయ్య, ఈమె మా తోటికోడలు వాళ్ళ అమ్మ, మా మరిది కొడుకు, మా తోటికోడలు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క కొడుకు. ఈయన తెలుసు కదా నిహాంత్, ఈయన మా బావగారి కొడుకు అనమాట. ఈయన మా అక్క వాళ్ళ తమ్ముడు, తనేమో వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ నిల్చొని టెన్షన్ గా చూస్తున్నారు కదా, తనే మా బావగారు అనమాట. ఈ ట్రిప్ ప్లాన్ చేసినంతా కూడా మా బావగారే. ఇక మా హస్బెండ్ అయితే అందరిని తీయడం అయిపోయాక తను వీడియో తీసుకున్నా అనమాట. వెళ్తుంటే అయితే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వాటర్ అంతా కూడా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా మా జర్నీ స్టార్ట్ అయింది. అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. అలా చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి. చూడండి ఎంత గ్రీనరీ అనమాట. ట్రైన్ లో వెళ్తే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, సౌండ్స్ ఉండవు, మంచిగా జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకే ఫ్యామిలీ మొత్తానికైతే ముందే రిజర్వేషన్ చేపించుకున్నాం మేము. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము అప్పుడెప్పుడు 12కి ట్రైన్ వచ్చిందనే 12 ఉంటే 5:30కి వచ్చింది ట్రైన్. ఇంతసేపు అయినా కూడా ఇంకా వెళ్ళంగానే రీచ్ కాలేదు. అందుకే మాకు తలకి నొప్పి. నాకు చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో, ఎంత రెడ్ అయిపోయిందో. ఫోన్ చేసి ఎండుకాయలు అంట తింటున్నాం. ఇంత దగ్గర చికెన్ పచ్చడి కావాలి. చికెన్ ఒక్కొక్క లక్క. మా తమ్ముడు అక్కడ, మా చెల్లి ఇక్కడ, మా ఆయన అక్కడెక్కడో. హాయ్ చెప్పు. వెల్లంకానికి వెళ్ళడానికి ఇప్పుడు మేమైతే తిరువారూరులో
ట్రైన్ దిగి మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఎక్కాము. ఆ ట్రైన్ లో అసలు ప్లేసెస్ లేవు. నేను ఎక్కడో కూర్చున్నా, మా వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చున్నారు. మాకైతే కొంచెం అడ్జస్ట్ అయింది ప్లేస్. ఆంటీ వాళ్ళు మాకు ప్లేస్ ఇచ్చారు. అయితే మాకు కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు కూర్చోడానికి. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, మాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు. ఇక కన్నయ్య కూడా ప్లేస్ అయితే దొరికింది. వాళ్ళు తమిళలో అయితే మన కన్నయ్య హిందీలో మాట్లాడుతుండు. ఇక అందరైతే కన్నయ్యతో ఇంట్రెస్ట్ గా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కన్నయ్య కూడా మంచిగా బోర్ కొట్టుకోకుండా టైం పాస్ అయితే అవుతుంది. ఇంతలోనే మేము దిగవలసిన స్టేషన్ అయితే వచ్చేసింది. వెలంకాని రీచ్ అయ్యా. వెలంకాని కనబడట్లే, మా వాళ్ళందరూ చూస్తున్నారు అన్నమాట. అలాగే మనం బిస్కెట్ తింటాను. ఇటండి రండి పెద్దమా. ఇక మేము ట్రైన్ దిగేసరికి 9 o'clock అట్లా అయిందనమాట. రూమ్స్ అవి ఇవి తీసుకునేసరికి 10:30 దాకా కూడా వచ్చింది. 4 rooms అయితే తీసుకున్నాము. 3 beds ఉన్నాయి అనమాట. రూమ్స్ కూడా బాగున్నాయి, చాలా విశాలంగా ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము వచ్చేసి 800 rooms అయితే బుక్ చేసుకున్నాము. ఇక మా వాళ్ళైతే నైట్ అంతా రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ అయితే లేచి ప్రేయర్ కి అయితే రెడీ అవుతున్నాము అందరం కూడా. పిల్లలు ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలంటే బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట. ఇక్కడే ఉంటుంది రూమ్స్ బుకింగ్ ఆఫీస్ అయితే. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనే టెన్షన్ ఏం అవసరం లేదు. ఎవరి బడ్జెట్ కి సరిపోయేంత రూమ్స్ వారికి అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ రూమ్స్ తీసుకునే వాళ్ళకి కూడా సత్రాలు అయితే ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మాటలోనే చర్చ్ అయితే వచ్చేసింది. మేము చర్చ్ కి అయితే వెళ్తున్నాం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణము, దేవాలయాలు అన్నీ కూడా కనిపిస్తుంది. ఆ తల్లి యొక్క దీవెల వరకు మనందరం కూడా ఎంతో కష్టపడి ప్రాంతానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించండి. మనందరం దేవుని బిడ్డలం. దేవుడు మానవులందరికి ఇచ్చినటువంటి దివ్య భోజనము మరియు తల్లి ఈ 2 కానుకలు ఇచ్చారు. దేవుడు క్రీస్తు ఇచ్చాడు. క్రీస్తు మరియు తల్లిని ఆ దివ్య ప్రసాదాన్ని ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచారు. అలా ఇచ్చినటువంటి వరాలు మనము ఆ మరియు తల్లి దివ్యల వరకు క్రీస్తు ప్రభు యొక్క ఆశీస్సుల వరకు ప్రార్థించండి. ఇంకా ఈనాటి పట్టాలు మనము చూసినట్లయితే పేతురు పౌలు ఇద్దరు కూడా శ్రీ సభకు మూల స్తంభాలు అని చెప్పవచ్చు. సహోదరి సహోదరులారా, నేను మీరు చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది. 2 అంతస్తుల భవనం అనమాట. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. సండే వచ్చేసి ఉదయం 8 గంటలకి తెలుగు పూజ పెడతారంట. అందుకోసమని మేము మార్నింగ్ 8 o'clock కల్లా చర్చికి వచ్చేసాము.
ఎవరైనా సండేకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. 8 o'clock కల్లా తెలుగు పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా 8 o'clock కల్లా తమ తమ పనులను పూర్తి చేసుకొని చర్చ్కి అయితే వెళ్ళండి. తెలుగులో వింటే కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది కదా. అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో ఉంటుందంట. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్లో. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి తెలుగు ప్రేయర్కి అయితే అందుకున్నాము. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి. అలాగే చర్చ్ అయితే లోపల చాలా బాగుంది చూడండి. మొత్తం కూడా చాలా అందంగా ఉంది. ఇంకా ప్రేయర్ అయిపోయాక మేమందరం అయితే పిక్స్ అవి దిగాము. లోపల చర్చ్ వ్యూ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. చర్చ్ నుంచి బయటకు వచ్చాక చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము. అలాగే మార్నింగ్ నుంచి చాయ్ తాగలేదని అందరం అయితే చాయ్ తాగుతున్నాము. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్. ఫ్రెండ్స్, ఇదే కిచెన్. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి వేలంకినికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మన సత్రం తీసుకున్న తర్వాత సెంట్ జోసెఫ్ కానీ అవతల ఇంకేమన్నా సత్రం తీసుకున్నా కానీ కిచెన్ ఇక్కడే ఉంటుంది. కిచెన్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ నుండి మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో బయట దానికి సంబంధించిన సామాగ్రి తీసుకున్న తర్వాత లోనికి వచ్చేసి ఇక్కడ కిచెన్లో ప్రిపేర్ చేసుకొని వండుకోవచ్చు. సో ఎందుకంటే మన ఇక్కడ తమిళనాడు ఫుడ్ మనకి అలవాటు ఉండదు కాబట్టి మన ఖమ్మం కానీ వేరే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి మన స్పెషల్గా ఓన్గా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇంటి దగ్గర టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఏదన్నా పేస్ట్ చేయాలంటే మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ నూరుతాం కదా. ఇక్కడ భలే వెరైటీగా ఉంది. ఒక రాయిలాక్ ఉంది, దాన్ని ఇలా అని నూరుతున్నారు. నేను కూడా నూరడానికి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే బాగా అనుకున్నాను, కానీ ఏమీ లేవు. అందుకే ఒత్తిగా రాయితోనే అనేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట చేస్తున్నారు. వంటకు కావాల్సిన బొచ్చలు సామాన్లు అయితే తీసుకున్నాం కానీ మాకు అన్నం కూరలు చేసుకోవడానికి సామాన్లు అయితే తీసుకున్నాం. అది వండడానికి మాత్రం పొయ్యి దొరకలేదు. పొయ్యి కోసం మా అక్క బావగారు వెళ్ళారు. వచ్చాక చూద్దాం ఏమైతుందో.
టమాటా జ్యూస్ రెడీ చేస్తారు. టమాటా జ్యూస్ ఒకటేనా? గ్లాస్ లో పోసుకొని తాగాలా? ఇక పండుగ వల్ల మేము ఏలంకని వచ్చాము. స్టెప్ వేస్తాడు మనందరి కోసం ఇప్పుడు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. మేము రూమ్స్ తీసుకున్నాం కదా, దాని ఆపోజిట్ లోనే సత్రాలు ఉన్నాయన్నమాట. అక్కడే వంట చేసుకోవచ్చు అంట, వంట చేసుకొని అక్కడే తినొచ్చు కూడా. ఇంకా మేమైతే అన్ని సామాన్లన్నీ తీసుకుని వంట చేయడానికి అయితే వచ్చేసాము. గ్యాస్ తీసుకుంటే 1 hour కి 100 rupees అంట. అది కూడా మంట మంచిగా రావడం లేదు. అది కూడా మళ్ళీ 1 or 2 kgs వండుకోవాలంట. కానీ మేము చాలా మంది ఉన్నాం కదా, గ్యాస్ మీద సరిపోదని చెప్పి కట్టెలపై మీద అయితే వండుకుందామని అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళెవరు పని చేయట్లేదు, నేనే వంట చేయాలి ఇప్పుడైతే. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? నేనే అన్నం కూర చేస్తున్నా, ఆ తర్వాత వీళ్ళందరూ తింటారు. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. ఇక్కడైతే అన్ని కట్టెల పొయ్యిలే ఉన్నాయి. కట్టెలైతే మనం కొనుక్కొచ్చుకోవాలి, పొయ్యిలైతే ఆల్రెడీ రెడీగానే ఉంటాయి. దీనికి టైమింగ్ అట్లేం లేదు. కట్టెలు బస్ స్టాండ్ దగ్గర దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని వంట అయితే చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా సత్రాలని, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట సత్రాలు. మంట పెట్టింది. వీళ్ళంతా వంట రాని వాళ్ళే. వీళ్ళ దగ్గర వండుకోవడం రాక ఇక్కడ కూర్చొని వండుకొని తింటున్నారు. అచ్చిగడేటు కూడా పిడికినమా? వాళ్ళు తిడతారు తమిళనాడులో అన్నం వదిలిపెడితే. నిజంగా తిడతారు, ఆడే కూర్చుంటారు వాళ్ళు. ఓకే అండి, చూసారు కదా మా వెలంకాని వీడియో. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా వెలంకాని వెళ్ళాలనుకున్న వాళ్ళకి మా వీడియో షేర్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.